నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎగ్జిట్ పర్మిట్ గురించి కువైట్ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మసీదు సెక్టార్ డిపార్ట్మెంట్లో ఇమాంలు మరియు మ్యూజియంలకు రిమైండర్ను జారీ చేసింది. మసీదులలోని ప్రవాస కార్మికులకు అన్ని ఓడరేవుల వద్ద వారి ప్రయాణ అనుమతులను అప్డేట్ చేయవలసిన అవసరాన్ని తెలియజేయాలని చెప్పి వారిని కోరింది. గతంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రవాసులు ఉపయోగించే ఎగ్జిట్ పర్మిట్ డాక్యుమెంట్ను సముద్రం మరియు భూ సరిహద్దులతో సహా అన్ని ఓడరేవుల వద్ద నిలిపివేసినట్లు మసీదుల విభాగం ఒక సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఈ ముద్రిత అనుమతి ఇకపైన చెల్లదని చెప్పేసి మరియు సాహెల్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ ఎగ్జిట్ పర్మిట్ సర్టిఫికెట్ ద్వారా భర్తీ చేయబడింది. ప్రవాసులు తమ ప్రయాణ తేదీల కంటే ముందుగానే తమ యొక్క ఎగ్జిట్ పర్మిట్లను పొందాలని చెప్పి సర్కులర్లో తెలిపింది. ఈ ప్రక్రియ మంత్రిత్వ శాఖ యొక్క సిస్టంలో వారి సెలవులను నమోదు చేయడానికి సంబంధిత కార్యాలయాలను సందర్శించడం, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ నుంచి లేఖను సమర్పించడం మరియు సాహెల్ యాప్లో ఎగ్జిట్ పర్మిట్ అనుమతి పొందాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ భవనంలోని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లోని మసీదులలో మనం చూసుకుంటే ఇమాంలు కానీ లేకపోతే మౌజిన్లు కానీ అలాగే ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే వేల మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రవాసులు కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళాలంటే కానీ ఎగ్జిట్ పర్మిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ ఏదైతే ఉందో ఇకపైన సాహెల్ యాప్ ద్వారా జారీ చేస్తామని చెప్పేసి డిజిటల్ ఎగ్జిట్ పర్మిట్ను ఆయా ప్రవాస కార్మికులకు ఇమాంలకు మేము జారీ చేస్తామని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే గతంలో మనం చూసుకుంటే ఒక ముద్ర ద్వారా మాత్రమే అనుమతించే వాళ్ళం, ఇప్పుడు అది చెల్లదని చెప్పేసి దాని స్థానంలో డిజిటల్ ఎగ్జిట్ పర్మిట్ను తీసుకొని వచ్చామని చెప్పేసి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.